హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లేడ్స్ నేకెడ్ ఫిషింగ్. మనం ఇవాళ అయితే రో ఫిషింగ్ చేయడానికి వచ్చినాం చాలా రోజుల తర్వాత. ఈరోజు అయితే వెదర్ చాలా అనుకూలంగా ఉంది మనకు. సో మనం రాడ్స్ తెచ్చినాం, 5 రాడ్స్ వేస్తున్నా, అన్నిటికీ గుచ్చా 16 గుచ్చాసు. ఒకసారి చూడొచ్చు, 1 2 3 4 5. ఈ స్నేకెడ్ ఇది లుక్ అన్న బ్రాండ్. సో స్నేకెడ్ మనం కొంచెం ట్రై చేద్దాం. ఏం లేదు, పిండి ఇట్లా పెడుతున్నా 16 గుచ్చాస్కి. సో చేపలు అయితే మంచిగా మెసులుతున్నాయి ఈ సైడ్లో. చూపట్రా. సో మేము ఈ స్పాట్ కూర్చోలే కానీ అటు పోదాం అనుకున్నాం, కానీ వేరే సైడు ఇక జర కబ్జాలు అవుతున్నాయి. ఇక్కడ నేను మంచిగా ఈ ప్లేస్లో కూర్చున్నా, అయినా కొందరు ఏం చేస్తారంటే మొత్తం కల్లి బిల్లింగ్ చేస్తారు. ఇలా ఇదే ఫిషింగ్ స్పాట్లో ఎవరిని డిస్టర్బ్ చేయదు. వచ్చినందుకు ఇవ్వాలి, వాళ్ళు పట్టుకొని పోవాలి. ఒక దాంట్లో డిస్టర్బ్ చేసేటట్టు ఉంటుంది. చాలా ఫేస్ చేసినాం ఇట్లా. మీరు ఎవరైనా ఫిషింగ్ పోయినప్పుడు వాళ్ళన్నా బాగా కొంచెం డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు. కొంచెం లోపలికి ఏనికి ట్రై చేస్తా. సో ఇది చూపెట్టు, 16 గుచ్చాస్, కొన్ని ఊడిపోయినాయి. సో అయినా ఇది వాడే చేసేద్దాం. కొంచెం లోపలికి పోదాం. లోపలికి పోయి ఇక్కడనే ఈయన పట్టుకున్నాం. ఆన్లైన్ వచ్చిన, అది ఆన్లైన్ వచ్చిన. ఓకే, వేసేస్తున్నా. ఈ లైన్ ఆఫ్ చేయను అన్న. బెల్ రింగ్ పెట్టేస్తున్నా. సో బెల్ రింగ్, ఇంకోటి 5 రాడ్స్ వేసిన, అన్నిటికీ గుచ్చాలు. బెల్ రింగ్ పెట్టేసిన. సో చూడండి, 1 2 3 4 5 రాడ్స్. సో మనం చూద్దాం. లైన్ పోతుంది ఆల్రెడీ, బెల్ రింగ్ అయింది మనకు. నేను అప్పటి నుంచి చూస్తున్నా బెల్ రింగ్ అవుతుంది కానీ వామ్మో వామ్మో ఇసుకపోతుంది ఇది. అంటే సో బెల్ రింగ్ తీసేద్దాం. ఏ ఆపరా, గిడ మావాడు వీడియో తీయమంటాడు, ఫోన్ మాట్లాడుతుండు. ఆపరా ఆపరా ఫోన్ ఆపు. కాన్సన్ట్రేషన్ వీడియో మీద. గిట బెల్ రింగ్ అయితే ఘోరంగా అయింది, టర్రు మన గుంజుకుపోయింది. కానీ ఏంటంటే ఇక్కడ మొత్తం నాసే ఉంది, గడ్డి ఉంది, ఘోరంగా అంటే ఘోరం గడ్డి ఉంది. నేను వాస్తవానికి ఈ ప్లేస్లో కూర్చోవద్దు అనుకున్నా, వేరే ప్లేస్లో కూర్చోవాలనుకుంటున్నా. కానీ వేరే ప్లేస్ ఆల్రెడీ ఒక వేరే వాళ్ళు వచ్చి కూర్చుర్రాడా. సో మనం ఏం చేయకుండా మనం ఈయనే సెట్ చేసి అన్ని ఈయనేసి కూర్చున్నాం. కానీ ఇక్కడ మొత్తం గడ్డి ఉంది, మీకు కనిపిస్తుంది పైన మొత్తము. చేప హుక్ అవుతుంది కానీ బయట రానంటే చాలా తిప్పలు అవుతుంది, ఎందుకంటే గట్టిగా అటే పట్టుకుంటుంది అది. ఆ నాసు ఉంది, నాసుతోని అటే తట్టుకోబోతుంది. మళ్ళీ మన గుచ్చలు అయితే 16 గుచ్చలు కాబట్టి అన్ని పట్టుకొని వస్తుంది. ఆ గడ్డికి ఇట్లా బరువుతో అస్సలకే వస్తలేదు. మొత్తానికి గట్టి గుణిస్తే ఊసిపోతుందని మెల్ల గుణుస్తున్నా. వస్తలేదురా, నేను పోతే వీడియో తీయ నుంచి. ఓకేనా, అది చాలా నాసు ఉంది కదా, నాసు ఉండడం వల్ల దాన్ని చిక్కిస్తుంది అది. సో మనం చూద్దాం ఇప్పుడు.
చేప గట్టి గుణిస్తే ఊసిపోతుందని ఏం చేస్తున్నాను, నేనే వాటర్లోకి లోపలికి పోయి దాన్ని తీసుకొద్దామని చూస్తున్నా. ఇక పోతున్నా చేప ఉందా లేదా అసలు. కానీ ప్రతిసారి నేను ఫిషింగ్ పోయినప్పుడు అయితే నీళ్ళకి దిగింది అయితే అసలుకే అయితే లేదు ఫిషింగ్. అదే గుర్తుపెట్టుకోండి, ఈత వస్తే మాత్రమే నీళ్ళకి దిగుర్రి, లేకపోతే అస్సలే దిగకుండ్రి. ఆ చేప పోయినా సరే 150-200 పెట్టి మళ్ళీ చేపలు కొనుక్కోవచ్చు, కానీ ప్రాణం అయితే తెచ్చుకోలేము. జాగ్రత్త జర ఫిషింగ్ పోయినప్పుడు. గిడ నాసుగడ్డ చూడు ఎట్లుందో, గట్టిగా ఉంది మొత్తం. ఏడ చూసినా అవే ఉంది ఈడ. రావన్నా ఇంకా మెల్లానా. గంత లోపల పోయినా, ఎందుకంటే గుచ్చాలు దూరం వేసినా కాబట్టి జర లోపల ఎక్కించింది అది, అందుకని గంత దూరం పోవాల్సి వచ్చింది. నా లక్కు చాలా బాగుంది, ఫిష్ అయితే అట్లనే ఉంది, ఊసిపోలేదు. నేను ఊసిపోయిందేమో అనుకున్నా. నీళ్ళలోకి పోయినప్పుడు జర చేపని జర మెల్ల సున్నితంగా డీల్ చేయాలి, లేకపోతే ఊసిపోతుంది. గంత దూరం పోయి వృధా అయిపోతుంది మనకు. దానికి హుక్ అయి ఉన్నప్పుడే నేను మెల్లగా నీళ్ళనే గట్టిగా దాని షౌకిలు అయితే పట్టినా. గట్ల చెక్కిలు గట్టిగా పడితే ఎటు పోదు ఇక. టైం అయినా పడుతుందని నేను అనుకుంటున్నాను. సో మంచి సైజు ఫిష్ అయితే హుక్ అయింది. నేను లోపలికి ఎందుకు పోయానంటే నాకు స్విమ్మింగ్ వచ్చు, ప్లస్ ఇవన్నీ ఇట్లాంటివి ఉన్నాయి చూడు. సో ఇవి అన్నీ దాన్ని తట్టినాయి. సో తట్టినాయి బయట నిమ్మలంగా వచ్చి ఏం చేస్తున్నా. బర్ర సుఖమైంది, లేకపోతే పోతుండే ఫిష్ ఇది. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద రవ్వు. ఇంత పెద్దది అంటే మరీ పెద్దదేం కాదు, కేజీ ఉంటుంది బరాబరు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ రవ్వ చేప చూడడానికి జర సంతోషం బాగా ఎక్కువైంది మనకు. మంచిగా వస్తుంది ఇప్పుడు జబర్దస్త్. సో చాలా రోజుల తర్వాత మంచి రవ్వ ఫిష్. వాటర్లోకి నేను దిగకపోతుంది, కానీ చాలాసార్లు ఈ ప్లేస్లో వేసినప్పుడు గడ్డికి లోపలికి తీసుకెళ్ళి చాలా దూరం వచ్చి మిస్ అయినాయి. సో అందుకనే దిగాల్సి వచ్చింది. సో మంచి సైజ్ ఇది. మేము మళ్ళా జర ఎండ కొడుతుందని జర నీడ పట్టు కూర్చున్నాము. ఈ సెట్టుకున్న బెల్రింగ్ అయితే అయింది, కానీ చిన్నగా అయింది. అది ఉందా లేదా అని జర మెల్లగా లైన్తో చూస్తున్నా, ఉంటే జర బరువు ఏర్పడుతుందని. నాకైతే ఫిష్ ఉందా అని అనిపించింది, అందుకని గుణుస్తుంది. ఇక ఫిష్ ఆన్ ఫిష్ ఆన్ ఫిష్ ఆన్. మనకు రోజులు బాగున్నట్టున్నాయి ఈరోజు, అంతేనా? అందుకే ఈరోజు ఫిషెస్ బాగా పడుతుంది. ఫిషెస్ పడడేమో కానీ నాచు బాగుంది ఈరోజు. ఇది అంత గడ్డి ఇది. సో ఈ గడ్డిలో చాలా కష్టం ఫిష్ రావడం కానీ ల్యాండ్ చేయడం కానీ చాలా కష్టం. మరి ఇది వస్తారా తెలియాలి. అందాక పోయేస్తాను. ఇది మళ్ళా తట్టించింది, గట్టిగా ఉంటుంది. ఇక గట్టి గుండిస్తే ఊసిపోతుందని మళ్ళా పోవాల్సి వస్తుంది. ఇదేందేమో నీళ్ళలో దిగింది, అస్సలే నడుస్తలేదు ఇక్కడ. కానీ జర ఎండకు నీళ్ళలో దిగితే ఆయమంటుంది చల్లగా నాకు.
నీళ్ళకి దిగుడు అయిపోయింది. పేర్స్ అన్నయ్య. ఈ గింత దూరం పోయిన ఈ లైన్ ఎటు పోయిందో లోపలికి పోయింది, గుంజుతూనే ఉన్నది, దాన్ని వస్తలేదు అసలుకి. ఫిష్ అవుతుంది, ఎటు పోలేదు. మరీ అంత పెద్దగా ఏం లేదు, నార్మల్ సైజు ఉంది ఇది. చిన్నగా ఉంది ఇది ఫిష్, అందుకనే ఆ హుక్ తీసేసి చేతిలో పట్టుకొని వస్తున్నా. మరి అంత పెద్దగా ఏం లేదు ఇది, కానీ మంచిగా గుంజింది. ఈరోజు మొత్తం నీళ్ళకి దిగుడే ఉంది. ఏందో ఏమో రాంగ్ స్పాట్ అనుకుంటుంది. అన్నీ ఇవన్నీ ఏంది చెట్లు గుట్ట అన్నీ ఉన్నాయి. ఇవి చిన్నగా ఉంది. దీని పెద్ద ఆల్రెడీ ఊసిపోయింది గట్టి కొనిస్తే. ఈడ ఈడ కూర్చింది, దీని ఆలు పెద్ద ఊసిపోయింది చూడండి. సున్నితంగా ఉంటాయి ఇవి, అందుకనే కొంచెం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మళ్ళీ ఇట్లా కూర్చున్నాం లేదు, బెల్ రింగ్ అయితే అయింది. చిట్ట బెల్ రింగ్ అయితే అయింది. మన అదృష్టం మంచిగా ఉంది ఆ రోజు. నేను గట్లా కొరమాట ఆడుతున్నా లేదా ఉరికొచ్చింది ఇక బెల్ రింగ్ కాగానే. ఇట్లా బెల్ రింగ్ అయితే హ్యాపీనెస్, కానీ ఇంకోటి ఏంటంటే అది గడ్లకి వస్తుందో లేదని పెద్ద డౌట్. మావాడు చెట్టుకి కానీ ఫోన్ అన్నీ మరిచి వచ్చిండు. ఇక మళ్ళీ పోయి ఉరికొచ్చి పోయి తీసుకొని వచ్చిన దాన్ని. చూస్తున్నా, ఇది బెల్ రింగ్ అయితే రింగ్ అయితేనే ఉంది ఇది. డాడ్ బెల్లి ఉన్నది ఫిష్ అయితే టర్రం గుసుకుంది. దూరం కూర్చున్నాము. మెల్లగా అంతా పోయినా ఉన్నారా? చిక్కిందా? నేను కూడా వస్తున్నా. ఇది మళ్ళా తట్టింది, నీళ్ళలో దిగింది, అస్సలే నడుస్తలేదు ఇలా. గట్టి అంటే ఊసిపోతాయి ఇవి. ఎందుకంటే అంతా నాసులుగా వేరే ఇంకా స్పాట్ కూడా కూర్చున్నాం అనుకో. కానీ మేము వచ్చినాము, నా వెనక వేరే వచ్చి స్పీడ్ వెళ్ళి కబ్జా చేసేసారు అది. ఎందుకంటే మనం చాలా చేపలు పడ్డాం. ఇప్పుడు ఎంత దూరం బాగున్నాయో పెద్ద వచ్చినప్పుడల్లా నీళ్ళకి దిగాలి.
ఇది దానికి ఆనింది కానీ ఇక ఇంత లోపలికి వచ్చిన గంత లోపల వేసిన అన్నమాట గొచ్చు ఆ నుంచి అసలే వస్తలేదు. నాకు ఫస్ట్ అనుమానం ఉండే ఉందా లేదా అని. కావచ్చుగా చేప. ఇక అట్లా వచ్చినప్పుడు మెల్లగా దాన్ని చెక్కిలు పట్టాలి, గట్టి పట్టాలి, అట్లయితేనే వస్తుంది బయటకు. పడ్డది. లోపల పోయినా ఎంత దూరం పోయినా మనిషిని కొంచెందిరా అయ్యేది ఇట్లా ఎంత కట్టిందిరా అయ్యా, లేకపోతే పెద్ద గిట్ట అయిపోయింది తెలుసా. మళ్ళీ దీన్ని కూడా దీన్ని కూడా నేను ఇట్లా అయిపోయింది అయ్యా. ఈ పెద్ద రెండు ఉంది ఇక్కడ మొత్తం. ఎండిపోయినా అనుకుంటారా అయ్యా బట్టలు ఇప్పుడే. ఇచ్చిన బట్టలు ఎండినారా నాయన అనుకున్నాను నేను. మళ్ళీ బట్ పోయి ఎట్లా వేసుకోవాలి పట్టుకోద్దాం అనుకున్నా తెలుసా నేను. సో ఇంకోటి రాబు మంచి సైజు ఉంది ఇది ఇట్లా. సో ఈ థర్డ్ ఫిష్. సో ఈ రాడ్ తీసేస్తాం, ఇక తీసేసి పక్కన పెడతా. టైం ఇట్లా అయిపోయింది. మంచి ఫిష్. మనకి ఎన్ని చేపలు పడ్డాయి చూద్దాం. మనకైతే 3 పడ్డాయి. 2 కేజీ సైజు ఉన్నది, ఒకటేమో చిన్నది. సో మనకు ఇంకోటి పెద్దది ఇట్లా హుక్ అయింది, మంచిగా బెల్డరింగ్ అయింది. చాలా దూరం అయితే పోయినాయి. అంతా నాచు ఉంది, ఘోరం గట్టిగా ఉన్నాయి నాచు అయితే. ఇది అది ఎంత గుంజన వస్తలేదు. చేప హుక్ కాగా లోపలికి వెళ్ళి ఉంటుంది. సో అందుకని అయితే మనకు పడ్డ చేప చూద్దాం. సో ఇవి మనకి ఈరోజు పడ్డాయి. ఇది పెద్దగా ఉంది. సో ఇవి 1